వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. 42 డేస్ సమ్మర్ ట్రైనింగ్లో ఈరోజు డే 7th. ఈ రోజు నాడు డ్రాయింగ్ వాళ్లకు నిన్నటి వరకు ఆల్ఫాబెట్స్, సెల్ఫ్ నేమ్ అనేవి ప్రాక్టీస్ చేసినారు. ఈ రోజు మెయిన్ రికార్డు కోసం డ్రాయింగ్ షీట్స్ పైన అందరూ వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేసినవి మెయిన్ రికార్డులో అటాచ్ చేస్తారు. ఈ ట్రైనింగ్ లో డ్రాయింగ్ రికార్డ్ లో దాదాపుగా 20+ డిఫరెంట్ టాపిక్స్ పైన డ్రాయింగ్ అంశాలు నేర్చుకొని రికార్డును తయారు చేస్తారు. ఈ రికార్డుకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా స్పెషల్ గా ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డు బ్లాక్ షీట్స్ రికార్డ్ అని అంటారు. ఈ బ్లాక్ షీట్స్ మీద బ్లాక్ డ్రాయింగ్ షీట్స్ తోని ఓ రికార్డు చేసుకుంటారు. ఆ రికార్డు పైన క్రియేటివిటీని యూజ్ చేస్తూ ఒక 10 రకాల అంశాల గురించి వాళ్ళు ఒక రికార్డును, స్పెషల్ బ్లాక్ షీట్ రికార్డును తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లెసన్ ప్లాన్ రికార్డు ఉంటుంది. ఈ విధంగా 3 రికార్డులు అనేటివి డ్రాయింగ్ వాళ్ళకు ఉంటాయి. ఇకపోతే టైలరింగ్ క్లాసులలో ఈ 7th డే నాడు ఎంబ్రాయిడరీ సబ్జెక్టు నందు 2 స్టిచ్చెస్ గురించి చెప్పారు. ఒకటి హెర్రింగ్ బోన్ స్టిచ్, ఇంకోటి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ గురించి ఈ రోజు టాపిక్ గా చెప్పడం జరిగింది. ఈ ట్రైనింగ్ లో టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సులో 4 రకాల రికార్డులు ఉంటాయి టైలరింగ్ వాళ్ళకి. ఒకటి టైలరింగ్ రికార్డు, ఇంకోటి ఎంబ్రాయిడరీ రికార్డు, మూడవది లెసన్ ప్లాన్ రికార్డు, 4వది ఫ్యాషన్ డిజైన్ సంబంధించిన రికార్డు అనేది ఉంటుంది. ఈ రికార్డ్స్లలో ఎంబ్రాయిడరీ రికార్డ్ అనేది ఒకటి ఉంటుందని చెప్పాను కదా. దానిలో 10 రకాల ఎంబ్రాయిడరీ స్టిచెస్ సంబంధించిన వివరాలు రాసి వాటికి సంబంధించిన స్టిచెస్ ఒక క్లాత్ పైన స్టిచ్ చేసి రికార్డులో అతికించవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎంబ్రాయిడరీ స్టిచెస్ పైన థియరీ ఎగ్జామ్ లో కూడా ప్రశ్నలు అడుగుతారు. ఎంబ్రాయిడరీ స్టిచ్ కి సంబంధించిన పిక్చర్ డ్రా చేసి దానికి ఆన్సర్ రాయండి అనేది థియరీ ఎగ్జామ్ లో ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ రోజు ఒక స్టూడెంట్ నిన్నటి క్లాసు యొక్క అంశాలను మళ్ళీ అందరికీ వివరిస్తూ చెప్తున్నారు. ఇలా ప్రతిరోజు ప్రతి తరగతి నుంచి 2 లేదా 4 ఒక్కొక్కరిగా ఒక్కొక్క అంశం పైన లెసన్స్ చెప్పవలసి ఉంటుంది. ఇకపోతే సైకాలజీలో వికాసం, పరిచయం, పెరుగుదల, వికాసం లక్షణాల్లో వ్యత్యాసాలు, పరిపక్వత, పెరుగుదల, వికాసం, భావనకు సంబంధించిన అంశాలు చెప్పారు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో గ్రంథాలయము ప్రాధాన్యత, విధులు, ఆదర్శ గ్రంథాలయం యొక్క లక్షణాలు, నిర్వహణ, అదేవిధంగా గ్రంథాలయ పాఠశాల ఎంపిక వంటి అంశాల గురించి ఈ 7th డే నాడు చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. Sugar